So what to expect during your IVF cycle? IVF flow, the main steps are 1. Stimulation, controlled ovarian hyperstimulation. అంటే మీకు ఓవరీస్ ఎగ్స్ ఉన్న వాటిని అన్నిటిని ఆ నెలలో కనిపించిన ఎగ్స్ అన్నిటిని మనం పెరిగేలా చేస్తాం. సో ఇది ఒక పేషెంట్ డే 2 స్కాన్ అనమాట. షీఈస్ డ్యూ ఫర్ ఐవిఎఫ్ స్టిమ్యులేషన్. దిస్ ఇస్ యువర్ యూట్రస్. ఓకే, ఈ యూట్రస్ లోపల ఈ లైన్ కనిపిస్తుంది కదా, దీన్నే మనం ఎండోమెట్రియం అంటాం. సో ఇది ఎప్పుడు సన్నగా ఉంది. ఈరోజు పీరియడ్ వచ్చింది సెకండ్ డే కాబట్టి. సో పీరియడ్ అంటేనే ఎండోమెట్రియం అన్నది షెడ్ అవుట్. ఎండోమెట్రియం కంప్లీట్గా బయటికి వెళ్ళిపోవడమే పీరియడ్. సో అందుకనే ఇది ప్రస్తుతానికి చాలా సన్నగా ఉంది, ఒక చిన్న లైన్ లాగా. మనం ఈ యూట్రస్లో ఏమైనా ఇంకా లీజన్స్ ఉన్నాయా, అంతా నార్మల్గానే ఉందా, ఏమీ ఫైబ్రాయిడ్స్ లేవు, ఇక్కడ వాపులు లేవు, లుక్స్ ఫైన్. సో నెక్స్ట్ మనం వెళ్ళేది ఇవి ఓవరీస్. ఓవరీస్ లోపల చూసారా ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, రౌండ్ స్ట్రక్చర్స్, ఇవన్నీ మీ ఫాలికల్స్ అన్నమాట. సో ఈ అండాశయాల్లో ఉండేవి ఫాలికల్స్, ఈ ఫాలికల్స్ లోపల ఉండేవి అండాలు. సో వీటన్నిటిని మనం ఈ మంత్ స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇది రైట్ ఓవరీ అండ్ ఇది లెఫ్ట్ ఓవరీ. ఓకే, సో వన్స్ ఇలాగ డే 2 స్కాన్ చెక్ చేసుకొని ఓవరీస్ లోపల ఏమీ సిస్ లేవు, అంతా బాగానే ఉంది, అంతా నార్మల్గానే ఉంది అన్నాక డే 2 హార్మోన్స్ చేసుకుంటాం. సో బేసిక్ హార్మోన్స్ అనమాట. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఎలా ఉన్నాయి, మీ AMH ఎలా ఉందో చెక్ చేసుకొని, మీకు థైరాయిడ్, ప్రొలాక్టిన్ వాల్యూస్ అన్నీ బాగానే ఉన్నాయా లేదా చెక్ చేసుకొని we will start stimulation. Stimulation will take somewhere between 9 to 12 days. 9 నుంచి 10 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ ఉన్న ఎగ్స్ అన్నిటినీ మనం పెంచడానికి ట్రై చేస్తాం. సో అవి పెంచి పెద్దదయ్యాక వన్స్ అవి ఒక 17 mm సైజెస్కి వచ్చాక ఏం చేస్తాము అంటే we give you the final injection called as trigger injection. సో ఈ ట్రిగర్ షాట్ ఇవ్వడం వల్ల ఏమవుద్ది అంటే దిస్ విల్ హెల్ప్ యువర్ ఎగ్స్ టు మెచ్యూర్. ఎగ్స్ మెచ్యూరేషన్ కోసం ఇది హెల్ప్ చేస్తుంది. సో ట్రిగర్ షాట్ ఇచ్చిన ఒక 34 to 36 hours తర్వాత మనం ఎగ్ పికప్ అన్నది చేస్తాం.